అది ప్రతి విషయానికి మనం కృతజ్ఞత చెప్పాలి. ఈ విషయం కొరకే ఆ వాక్యం చదవమని చెప్పాను. ప్రతి విషయంలో మనం ఏమేమి పొందుకుంటున్నామో అవన్నీ దేవుని వల్ల మనం పొందుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం పొందాం, దాన్ని కృతజ్ఞత. ఈరోజు మనం సాహసం కలుసుకున్నాం, కృతజ్ఞత. ప్రతి ఒక్క విషయానికి కృతజ్ఞత కలిగి ఉండాలి మనము. ఆమేన్. లేచి ఒక నిమిషం మనం పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. గడచిన కాలము కళ్ళు మూసుకోవాలి. కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. కృతజ్ఞత కలిగి జీవింతునయ్యా, నీ సాక్షినైలలో ప్రకటింతునయ్యా. కృతజ్ఞత కలిగి ఆమేన్ జీవింతునయ్యా, నీ సాక్షినైలలో ప్రకటింతునయ్యా. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. గడచిన కాలం నన్ను కాచినందుకు ఆమేన్ ఆమేన్ ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. ఆదరించావు నా యేసయ్యా, ఆశ్రయమిచ్చావు సన్నిధిలో, నీ సన్నిధిలో. ఆదరించావు నా యేసయ్యా, ఆశ్రయమిచ్చావు సన్నిధిలో, నీ సన్నిధిలో. కృతజ్ఞతతో స్తుతింతునయ్యా జీవితకాలము యేసయ్యా. కృతజ్ఞతతో స్తుతింతునయ్యా జీవితకాలము స్తుతింతునయ్యా. గడచిన కాలం నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. గ్లోరీ యేసయ్యా. ఆమేన్ ఆమేన్. ఈ నూతన సంవత్సరమున దీవించినందుకు స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. ఈ నూతన సంవత్సరమున దీవించినందుకు స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. దీవించుమయ్యా, నీ వాక్కుతో నడిపించుమయ్యా పరిచర్యలో. ఆమేన్ ఆమేన్. దీవించుమయ్యా, నీ వాక్కుతో నడిపించుమయ్యా పరిచర్యలో. ఆమేన్. కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. నే బ్రతికిన దినములన్నీ నీ ఆత్మతో నింపితివే, నన్ను నింపితివే. యేసయ్యా. దినములన్నీ నీ ఆత్మతో నింపితివే, నన్ను నింపితివే. నా భారము నీవు భరించినావే, నీ గాడి ఎంతో సులువైనది. యేసయ్యా. భారము నీవు
ఆదరించేవయ్యా యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా బిడ్డలు అభిషేకించిన యేసు ఉదయకాల సమయంలో నా ప్రభు ఈ ఆత్మ సారథిగా నడిపిస్తున్న దేవా అందరు చేతులెత్తి ఆరాధించండి. అందరు చేతులెత్తి, ప్రతి వారి చేతులెత్తి కృతజ్ఞత స్తుతి చెప్పండి. అందరు చేతులెత్తి ప్రభు సన్నిధిలో చేతులెత్తి కళ్ళు మూసుకొని ఆత్మదేవిని హల్లెలూయ 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 స్తోత్రం. నా ప్రభా యవనస్తులు కూడికి నా తండ్రి ఇంతగానో నా ప్రభా మీరు అయా జరిపించిన నిదానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో యేసయ్యా నా ప్రభా నా తండ్రి చెప్పిన వాక్యం ప్రకారంగా నా తండ్రి దావీదులాగా నా ప్రభా గొప్ప ప్రవచనాలతో నా ప్రభా గొప్ప నా ప్రభా రాజ్య పరిపాలనతో నా తండ్రి సమయోలలాగా నా తండ్రి ప్రార్థన ఆత్మతో ప్రార్థన శక్తితో యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. ఈ యవనస్తులు కూడికి నిన్న ప్రభా అయా మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించి దీవించి మీ కృపలతో నింపారయ్యా. రాబోయే రోజుల్లో నా తండ్రి గొప్ప సేవకులుగైన ప్రభు ఈ బిడ్డలని మీరు లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా అదిగో నా తండ్రి లోకానికి నా ప్రభు సంఘానికి సమాజానికి ఫలభరితంగా మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి నా ప్రభా అయ్యా మినిస్ట్రీకి నా ప్రభా ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోవాలన్న తండ్రి యేసయ్యా. ఇది వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి దీవించండి. ఇదిగో ప్రభా చదువులు నా ప్రభా బిడ్డల పరిచర్య నా తండ్రి అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి దీవించమని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం. మనం ఇంతవరకు దేవుని వాక్యాన్ని విని ఉన్నాం. ప్రభు కృప దేవుని వాక్యముతో దేవుడు మనతో మాట్లాడినాడు. చప్పటి కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు కాసేపు దైవ సందేశాన్ని ఉందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవునికి, అంత మాత్రమే కాకుండా దైవ సేవకులకి, కూడి వచ్చిన దైవ సేవకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతవరకు కూడా మనం వాక్యాన్ని విన్నాం. బైబిల్ గ్రంథంలో యవనస్తుల గురించి, వారు ఎలా జీవించారు ఈ లోకంలో, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కష్టాలని కానీ, వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా
వారందరూ ఎలా దేవుని పైన నమ్మకంతో విశ్వాసంతో వారు తమ జీవితాలని వారు కాపాడుకున్నారో మనం ఇంతవరకు విని ఉన్నాం. మరి కొద్దిసేపు దేవుడు మనతో ఇంకొన్ని మాటలు. అరే వాళ్ళని ఎందుకు కదిలి పెట్టదను, వాళ్ళని వదిలేసాను, వాళ్ళ పార్టీకి వదిలేదు, మీరు సైలెంట్గా ఉండండి. మరి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు దేవుని మాటలు వినేసి మనం తర్వాత ముగించుకుందాం. ఈ లోకము ఎప్పుడు కూడా ఒక మనిషిని ఏమని అడుగుతుందంటే వాట్ డూ యు డూ అని అడుగుతుంది. వాట్ డూ యు డూ అని అడుగుతుంది. అలాగే ఇంకోటి ఏమని అడుగుతుందంటే హౌ డు యు వర్క్ అని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? వాట్ డు యు డూ అని అడుగుతుంది, హౌ డు యు వర్క్ అని అడుగుతుంది. రెండిటికి ఏంటి అంటే ఆన్సరు ఏంటి అంటే మనం ఏమి చేస్తున్నామో లోకానికి అవసరం, మనం ఎలా బ్రతుకుతున్నామో లోకానికి అవసరం. కానీ నీ ఐడెంటిటీ అనేది దేవునికి అవసరం. హల్లెలూయా. ఈ లోకం చెప్తుంది, దిస్ వరల్డ్ సేస్ టు యూ, ఏమని చెప్తుందంటే ఫాలో యువర్ హార్ట్ అని అంటది. అంటే నీ మనసు ఏం చెప్తే దాన్ని ఫాలో అని చెప్తుంది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? గాడ్ యువర్ హార్ట్ అంటది. ఏమనంటది? నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకో. అర్థమవుతుందని నేను చెప్తున్న మాటలు? ఈ లోకానికి ఏం అవసరం అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించు అని మనకి సలహా ఇస్తుంది. కానీ బైబిల్ గ్రంథం మనకి చెప్తుంది, ఏమని చెప్తుంది అంటే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో. ఇంతసేపు మనం విన్న వాక్యం అంతా కూడా దానికి సంబంధించింది. యేసు ప్రభు వారు ఈ లోకము ప్రకారం జీవించకుండా ఆయన ఏం చేశాడు? తన హృదయాన్ని కాపాడుకుంటూ తండ్రి చిత్తమును ఈ లోకంలో నెరవేర్చాడు కదా. తర్వాత రూత్ గారు కానివ్వండి, ఎస్తేర్ గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, ఎంతమంది గురించి అయితే ఇప్పుడు దైవ సేవకురాలు ఏమైతే చెప్పారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే తమ హృదయాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దేని దగ్గర నుంచి కాపాడుకుంటూ వచ్చారు? లోక ఆశల నుంచి తమ హృదయాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వారు నమ్మింది ఏంటంటే ఈ లోకంలో నా పేరు, నేను సంపాదించుకున్న ధనం నా ఐడెంటిటీ కాదు, నేను సంపాదించుకున్న పేరు నా ఐడెంటిటీ కాదు, లేకపోతే నేను నివసిస్తున్న ప్రాంతం నా ఐడెంటిటీ కాదు. మై ఐడెంటిటీ ఈజ్ గాడ్. దేవుడే నా ఐడెంటిటీ. ఎందుకంటే నన్ను ఏర్పరచుకునింది నా దేవుడు, నన్ను నడిపిస్తున్నది నా దేవుడు. కాబట్టి నా ఐడెంటిటీ ఏమై ఉండాలి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఒక్కడే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మన ఐడెంటిటీ అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తర్వాత మనందరం వీడ్కోలు తీసుకుందాం. చూడండి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 1వ వాక్యం 139:1.
ఒక్క నిమిషం నాన్న. 139:1 యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఐడెంటిటీ ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది. ఎందుకంటే ఆయనకి నీ గురించి ప్రతి ఒక్క విషయము తెలుసు కదా. దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, మనం కూర్చున్నా లేచినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ద గాడ్ నోట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మనం ఏం చేస్తున్నా, మన పని ఏదైనా, మన స్థితి ఏదైనా, గతి ఏదైనా, ఆఖరికి మన ఆలోచన ఏదైనా, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు. కాబట్టి మన ఐడెంటిటీని మనం ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి అంటే మన దేవుని దగ్గర నుంచి మన ఐడెంటిటీని మనము సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనల్ని పేరు పెట్టి పిలిచేది మన తల్లిదండ్రులు. మన పేరు ముందొచ్చేది మన తల్లిదండ్రుల యొక్క ఇంటి పేరు. ఎందుకంటే ఈ లోకము మనల్ని గుర్తించేది ఏ విధంగా అంటే మన ఊరు పేరును బట్టి, మన ఇంటి పేరును బట్టి, మన తల్లిదండ్రుల పేరును బట్టి. దాన్ని తప్ప ఇంక ఎవరిని బట్టి కూడా మనల్ని గుర్తించదు. కానీ ఈ లోకము గుర్తింపును మనం ఆలోచించుకుంటూ దేవుని గుర్తింపును మనం మర్చిపోయామంటే, మనము దేవునికి దూరంగా నిలబడాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వీ హ్యావ్ టు లివ్ క్లోజ్ టు ద గాడ్. దేవునికి చాలా దగ్గరగా జీవించాలి. దేవునికి ఎలా జీవించాలి? చాలా దగ్గరగా జీవించాలి. అప్పుడే దేవుని ఐడెంటిటీని మనము పొందుకుంటాం. అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థం కావట్లేదా? అర్థమవుతున్నాయా? చూడండి, అక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ దావీదు గారు రాస్తున్న కీర్తన ఇది, దేవుని పైన రాస్తున్న కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన మొత్తం తెలిసిన దేవునికి నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఆయన నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ముఖ్యంగా యవనస్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను గమనించట్లేదు, నేను ఎవరికి తెలియదు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి ఆయన ప్రతి చోట, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని లేదు, కానీ ప్రతి ఒక్క చోట ఆయన ఉన్నాడు. ఆయనను మరుగు చేసుకొని మనం ఏది కూడా చేయలేం. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఆయనకి సర్వము తెలుసు, సమస్తము తెలుసు. సర్వము ఎరిగిన దేవుడు ఆయనే, సమస్తము తెలిసిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయనను మరుగు చేసుకుని మనము ఈ లోకంలో జీవించడం అనేది అసాధ్యం. కాబట్టి ఈ లోకపు ఐడెంటిటీ నువ్వు ఏది ఎంచుకున్నా కూడా అది నీ జీవిత కాలము పాటు నీకు తోడుగా ఉండదు. కానీ దేవుని ఐడెంటిటీ నీకు యుగాయుగములు నీతో పాటే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నా ఐడెంటిటీ ఏంటి? కాదు, నేను నార్మల్ జనరల్గా అడుగుతున్నా. నా ఐడెంటిటీ ఏంది? పలానా సుధాకర్ పాస్టర్ గారి మనవన్నో, లేకపోతే మా అమ్మ ఇక్కడ అక్కడ కూర్చుంది, ఏడ వెళ్ళిపోయిందా కనిపిల్ల, పద్మమ్మ కొడుకునో అని చెప్పి నా ఐడెంటిటీ. కానీ నేను సేవకు వచ్చిన తర్వాత నా ఐడెంటిటీ ఏమైంది?
పలానా కొడుకు పలానా మనవడి నుంచి నా ఐడెంటిటీ ఏంగా మార్చబడిందంటే దైవజనుడు, దైవ సేవకుడు, దైవ ఉపదేశకుడు. నా ఐడెంటిటీ చేంజ్ అయింది. ఇప్పుడు మా అమ్మ ఇచ్చిన గుర్తింపు నాకు ఎక్కడి వరకు పనికి వస్తుందంటే నా కాలేజ్ వరకు, లేకపోతే నా యొక్క సర్టిఫికేట్స్ వరకు, లేకపోతే మా తాతగారు నాకు ఇచ్చిన ఐడెంటిటీ ఎక్కడి వరకు పనికి వస్తుంది, నేను పలానా వాళ్ళకి తెలియడం కొరకు, లేకపోతే సంఘంలో నిలబడడానికి నాకు కలిగే అర్హత కొరకు ఆయన గురించి పొందిన నేను ఐడెంటిటీ నాకు పనికి వస్తుంది. కానీ ఆ తర్వాత నేనంటూ సంపాదించుకున్న నా ఐడెంటిటీ తప్ప ఇంక ఎవరి ఐడెంటిటీ కూడా నాకు పని చేయదు. కాబట్టి దేవుని దగ్గర గుర్తింపు పొందడం మనకి ఇంపార్టెంట్. ఈ లోకపు గుర్తింపు మనకి ముఖ్యం కాదు, తల్లిదండ్రులు ఇచ్చే గుర్తింపు ముఖ్యం కాదు, లేకపోతే స్నేహితులు ఇచ్చే గుర్తింపు మనకి ముఖ్యం కాదు. దేవుడిచ్చే గుర్తింపు మనకి చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఒకరు నన్ను చూసి ఏదో అనుకుంటారు కదా అని చెప్పి దేవుడి దగ్గర నుంచి పొందుకోబోతున్న ఐడెంటిటీని చంపేసుకొని బ్రతక్కు. ఒకరు ఏదో అనుకుంటారు కదా, లేకపోతే బంధువులు ఏమో అనుకుంటారనో, తల్లిదండ్రులు ఏమన్నా అనుకుంటారనో, స్నేహితులు ఏమన్నా అనుకుంటారనో చెప్పి దేవుడి దగ్గర నుంచి పొందుకున్న నీ ఐడెంటిటీని, ఆయన ఐడెంటిటీ ఏంటంటే నా కుమారుడా, నా కుమార్తె. మనం ఎవరము? దేవుని యొక్క పిల్లలము, కుమారులము, కుమార్తెలము. ఆ ఐడెంటిటీని, ఆ గుర్తింపును మనము మిస్ చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం మనము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఈ లోకంలో మానవుడు ఎంత బలహీనమైన పొజిషన్లో ఉంటాడంటే, తన మనసును కంట్రోల్ చేసుకోలేక, తన ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తూ ఉంటాడంటే, జీవిత కాలమంతా కూడా భయపడుతూనే బ్రతుకుతూ ఉంటాడు. చిన్నప్పుడు హోంవర్క్ రాయలేదనో, మేడం కొడుతుందనో చెప్పి భయంతో బ్రతుకుతారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత మంచి మార్కులు రావట్లేదే, నేను ఎంత చదివినా ఎంత కష్టపడినా మంచి మార్కులు రావట్లేదే అని చెప్పి భయంతో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సొసైటీ ఏం చేస్తుంది, వీడికంటూ ఒక గుర్తింపుని ఇచ్చేస్తుంది. ఏమని? వీడు ఒక పనికి మాలిన వ్యక్తి, దేనికి పనికి రాడు. ఈ లోకంలో మనం ఏదన్నా సాధిస్తే తప్ప మనల్ని గుర్తించిన ఈ లోకము మనల్ని వేలెత్తి ప్రతి విషయంలో కూడా పొడుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, గిల్లుతూ ఉంటుంది, రక్కుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గిద్యోను అనే వ్యక్తి దేవుడు ఎన్నుకున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఏం చేస్తూ ఉన్నాడంటే, శత్రువుల నుంచి దాంకొని బ్రతుకుతూ ఉన్నాడు. ఎలా బ్రతుకుతూ ఉన్నాడు? దాంకొని బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన దాంకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు యెహోవా యొక్క దూత ఆయన దగ్గరకు వచ్చి, పరాక్రమము గల బలవంతుడా రా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని అందరినీ కూడా దేవుడు పిలిచాడు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ యవనస్తుల కూడికలో మనం
కూర్చొని ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క పిలుపుకి ఉన్న గౌరవంతో మనం ఇక్కడికి వచ్చున్నాం. దేవుని పైన ఉన్న ప్రేమతో మనం ఇక్కడికి వచ్చున్నాం. దేవుని పైన ఉన్న భక్తితో ఇక్కడికి వచ్చాం. కాదన్న వారి చేతులు ఎత్తండి. అందరూ అలర్ట్గానే ఉన్నారు. అయితే ఆకలేస్తున్న వారి చేతులు ఎత్తండి. ఇంకా 12 కూడా 1కి కూడా కాలా కాబట్టి చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజల్ని ఎవరు ఆక్రమించేశారంటే మిద్యానీయులు ఆక్రమించేశారు. మిద్యానీయులు అనే తెగవారు ఇశ్రాయేలీలను ఆక్రమించేసి వీళ్ళని అనకదొక్కుతా ఉన్నప్పుడు ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు? మొర పెడతా ఉన్నారు. వాళ్ళ మొరని దేవుడు ఆలకించి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ గిద్యోనుని ఎంచుకొని గిద్యోను ద్వారా వారికి తిరిగి మరలా దాస్యము నుంచి విడిపించాలి అని చెప్పి దేవుడు సంకల్పించాడు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే గిద్యోను దగ్గరికి వెళ్ళాడో, గిద్యోను ఎక్కడ ఉన్నాడంటే ఆ పైన మీరు చదువుకున్నట్లయితే గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మిద్యానీయులు వాళ్ళు ఎక్కడ వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడతారో అని చెప్పి ఈయన ఏం చేస్తా ఉన్నాడు? చాటుగా ఉండి అక్కడ పని చేసుకుంటా ఉన్నాడు. పని చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు వచ్చి గిద్యోను అని పిలవాల. హీ డిడ్ంట్ కాల్ బై హిస్ నేమ్. ఏమని పిలిచాడు? ఓ పరాక్రమము గల బలవంతుడా. దేవుడు అతనికి ఇచ్చిన ఒక గుర్తింపు ఏంటి? పరాక్రమము కలిగిన బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమును జయించగలిగిన వారందరూ కూడా బలవంతుల కిందకి లెక్కనే వస్తారు, కానీ ఎవరు కూడా వీక్నెస్ కలిగిన వ్యక్తులుగా దేవుని ఎదుట గుర్తించబడరు. మన యొక్క పట్టుదల, మన యొక్క ఆత్మవిశ్వాసం, దేవుని నేను అనుసరించాలి, దేవుని యొక్క గ్రంథాన్ని నేను అనుసరించాలి, దేవుని యొక్క వాక్యము ప్రకారం నా జీవితము కట్టబడాలి అని చెప్పి మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో దేవుడు మనకు కూడా ఒక టైటిల్ని ఇస్తాడు. ఇక్కడ గిద్యోనికి ఏ విధంగా అయితే ఇచ్చాడో అలాగే చూడండి, ఎవరిని పిలిచినా వారి పేరును మార్చి, వారి జీవితాన్ని మార్చి, వాళ్ళ స్థితిగతులను మార్చి, వాళ్ళు ఉన్న పరిస్థితులను మార్చి నూతన వ్యక్తులుగా తీసుకొని వచ్చాడు దేవుడు. మొదటి నుంచి చివరి వరకు చూడండి, అబ్రాహాముగా ఉన్న అతన్ని అబ్రహాముగా మార్చి విశ్వాసులకి తండ్రిగా చేశాడు కదా. అలాగా ప్రతి ఒక్కరిని మార్చి ఆయన నూతనమైన సృష్టిగా చేసి ఆయన అందరినీ నిలవబెట్టించాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు నూతనంగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకములో, ఈ లోకపు యొక్క దృష్టిలో మనం చాలా బలహీనులమై ఉండొచ్చు. ఏమండి? చాలా బలహీనులమై ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో మనం నిలబడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ప్రకారం మనము మన జీవితాన్ని కొనసాగిస్తామో, దేవుని యొక్క ఆత్మశక్తితో మనల్ని నింపి ఈ లోకానికి ఎదురీదేలాగా దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. చప్పట్లు కొడతాం గట్టిగా. కాబట్టి ఈ లోకమును చూడకు, ఈ లోక మర్యాదను చూడకు. ఈ లోకము నువ్వు బాగున్నప్పుడు నిన్ను దగ్గర చేసుకుంటుంది, నువ్వు బాగలేనప్పుడు నిన్ను దూరంగా త్రోసివేస్తుంది. కానీ మార్పు చెందినటువంటి దేవుని ప్రేమ మాత్రం
నువ్వు కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, రోగివై ఉన్నా, ఆనందంగా ఉన్నా, బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను ఆయన చేతుల మీద తీసుకొని హత్తుకొని నిన్ను ప్రేమగా కౌగిలించుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సహోదరి సహోదరులారా, దేవుని మాటను వినండి, దేవుని యొక్క గుర్తింపును పొందుకోండి. దేవుని యొక్క గుర్తింపు మన జీవితంలో నిజమైన మార్పును తీసుకొస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చదువుకుందాం మనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 62:2. 62:2 నాన్న. అదే చదువు. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూతుదురు. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఎవరైతే ఆయన నామమును లేకపోతే ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? రాజుల ఎదుట, అని ఏం చేస్తాడంట? జనుల ఎదుట, రాజుల ఎదుట నిన్ను మహిమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని అనుసరిస్తామో, ఆయన మాట ప్రకారం జీవిస్తామో, ఆయన మనల్ని ఏం చేస్తాడంటే నూతనంగా మార్చి నూతన పేరు నీకు పెట్టి, అక్కడ ఉంది కదా, ఏమనుంది? యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటామంట మనము? ఎలా? దేవుని చేతిలో రాజు మకుటముగా ఉంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చూడండి ఎంత ధన్యతను దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యవ్వన ప్రాయము నుంచే మనము దేవుని మాట ప్రకారం జీవించడం అలవాటు చేసుకున్నట్లయితే, మనం రేపు ఎదిగిన తర్వాత ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారము జీవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలు చెప్తారు కదా, ఏమని చెప్తారు? మొక్క వంగనది మానే వంగునా. ఇప్పుడు ఏమి లేదు చెప్పడానికి, సర్లేండి. ఏదైనా ఒక చెట్టు నాటామనుకోండి, ఆ తీగగానో లేకపోతే చెట్టు చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఆ చక్కగా, మా తాత అవుతాడ పక్కన ఆ తోట ఉంది కదా, చిగురువాడ పక్కన, అన్నిటికీ కర్రలు నాటి, ఆ కర్రలకి దానికి చెట్టుకి దారం కట్టి పెంచుతాడు. ఎందుకు అట్లా పెంచుతాడంటే, అది స్ట్రైట్గా పక్కకి, స్ట్రైట్గా పైకి ఎదగాలి. అటు ఇటు వంగిపోయినప్పుడు అది రోడ్డుకి అడ్డంగానో దారికి అడ్డంగానో మిగిలిపోతుంది. కాబట్టి స్ట్రైట్గా ఎదగాలి. అలాగనే దేవుని యొక్క వాక్యం అనే దొడ్డు కర్ర చేత మనము ఏం చేయబడాలి? చక్కగా నిట్టారుగా ఎదగాలి. హల్లెలూయా. వాక్యము ద్వారా మాత్రమే మన జీవితంలో మార్పు కలుగుతుంది. వాక్యము ద్వారా మాత్రమే మన జీవితంలో మార్పు తెలుస్తుంది. వాక్యము లేకుండా మన జీవితము మార్చబడుతుంది అంటే అది ఎంత మాత్రము అసాధ్యమే. ఎందుకంటే మానవుడు తన ఆలోచనలు కట్టిపెట్టుకున్నట్టు అసాధ్యము. మానవుడు తన ఆలోచనలు కట్టిపెట్టుకున్నట్టు అసాధ్యము. కానీ
దేవుని శక్తి చేత నింపబడిన తర్వాత ఆ అసాధ్యం అనేది మనలో నుంచి తీసివేయబడుతుంది, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడాలి. దేవుని యొక్క కొత్త పేరును, రాజుల ఎదుట నీ మహిమను ప్రతి ఒక్కరూ చూసేదరంట. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మార్గంలో ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను మారుస్తాడు. ఆయన నిన్ను మారుస్తాడు, మనల్ని అందరినీ కూడా మారుస్తాడు. ఇంకొక వాక్యం, చివరిగా ఇంకొక వాక్యం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త కాదు హోషియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యం ఒకసారి చదువుకుందాం. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యం ఒకసారి చదువు. ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ యాజకుడు చెప్తా ఉన్నాడు ఇశ్రాయేలీయుల ప్రజలకి ఏమని చెప్తా ఉన్నాడంటే, యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేశాను. ఎందుకు చీల్చివేశాడు ఆయన? వీరు ఎప్పుడైతే పాపమునకు లొంగిపోయి దేవుని ఎదుటి నుంచి దూరంగా వెళ్ళిపోయారో అప్పుడు దేవుడు ఏం చేశాడంట? వాళ్ళని చీల్చివేశాడంట. చీల్చివేసిన దేవుడే మరలా ఏం చేస్తా ఉన్నాడు? మరలా స్వస్థపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని ఎదుటి నుంచి వెళ్ళిపోతామో ఆయన యొక్క కృపా సన్నిధి ఎప్పుడు మన పైన ఉండకుండా దూరంగా వెళ్ళిపోతుంది. దేవుణ్ణి నమ్మకుండా మనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో ఆయన యొక్క సన్నిధి మన పైన ఉండకుండా దూరంగా వెళ్ళిపోతుంది. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు కానీ మనకి జరిగే సంగతులను గురించి ఆయన పట్టించుకోడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఆయన వైపు చూద్దాము రండి. యాజకుడు చెప్తా ఉన్నాడు, మరలా యెహోవా యొద్దకు వెళ్దాం రండి, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. కింద పడిన తర్వాత దెబ్బ తగలడం ఎంత సహజమో కదా, కింద పడిన తర్వాత దెబ్బ తగలడం ఎంత సహజమో అది వెంటనే మానడం కూడా అంతే అసహజం. కింద పడిన తర్వాత దెబ్బ తగిలిన వెంటనే మానిపోద్దా? మానుతుందా? ఎందుకు మానదు? ఎందుకు? దానికి కావాల్సిన రక్త ప్రసరణ జరగాలి, దానికి కావాల్సిన లోపల అదంతా ప్రక్రియ జరిగిన తర్వాత కొత్త టిష్యూస్ జనరేట్ అయిన తర్వాత అది ఏమవుతుంది? మాని కొత్తగా వస్తుంది. అలాగనే మనం ఆత్మీయతలో పడిపోయినట్లయితే తిరిగి వెంటనే దేవుడి దగ్గర మనము ఏం పొందుకోలేమంటే ఆశీర్వాదాలు పొందుకోలేము, ఆయన యొక్క సన్నిధిని మన జీవితంలో పొందుకోలేము. కాబట్టి దానికంటూ కొంత సమయం పడుతుంది. ఆ సమయమును వృధా చేయకుండా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త కలిగి ఉండండి, మీ హృదయాన్ని మీరు భద్రపరచుకోండి. గాడ్ యువర్ హార్ట్. ఏమండి? గాడ్ యువర్ హార్ట్. ఇదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటలు. హల్లెలూయా. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కూర్చో. హల్లెలూయా. దేవుడు మనతో మనం ఎలాగా, మనకు ముందు వాళ్ళు ఎలాగా దేవునికి సేవ చేశారు ఆ విషయాలు మనం మన పద్మజ ద్వారా, మన ప్రసన్న కుమార్ ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. హల్లెలూయా. మీరందరూ కూడా, నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా సేవకులు కావాలి.
సేవకులు కావడానికి మనం ఇప్పుడు నేను తరివీరు కావాలి, తరివీరు అవ్వాలి. హల్లెలూయా. సెలవు దినాలు ఎప్పుడు వచ్చేది మీకు తెలుస్తుంది. సెలవు దినాలకు ముందుగా మీరు ఒక సబ్జెక్టు ప్రిపేర్ చేసుకొని నాకు తెలియజేస్తే అందరూ పిల్లలు గమనించండి, గమనించు. బాయ్స్, గర్ల్స్ అందరూ కూడా నా ఉద్దేశం మీరందరూ దేవుని సేవ చేయాలని. ఎందుకంటే దేవుని సేవ రాజరికం, ఉద్యోగం రాజరికం కాదు, వ్యాపారం రాజరికం కాదు, వ్యవసాయం రాజరికం కాదు, దేవుని సేవ రాజరికం. హల్లెలూయా. మీకు ఎంతమందికి ఆసక్తి ఉంది దేవుని సేవ చేయాలని? గుడ్. అందరికీ ఉంది మీకు. కాబట్టి మీకు ఆసక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు సేవకు తీసుకుంటాడు. అంటే ఆసక్తి ఉండాలి. ప్రభా నన్ను ప్రేరేపించు, సేవ చేయాలి. చాలామంది ఆత్మ నశించిపోతున్నారు. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా డిసిప్లైన్ లేదు. బైబిల్ డిసిప్లైన్ చదవలేదు. ఇక్కడ పిల్లలు చాలా చక్కగా ఏఎస్ఐ మినిస్ట్రీ పిల్లలు చాలా చక్కగా చదవగలుగుతున్నారంటే వారికి ఆశీర్వాదం అది. బట్టలలో డిసిప్లైన్ లేదు, పాటలు డిసిప్లైన్గా ఉండవు, ప్రార్థన డిసిప్లైన్గా ఉండదు, జీవితం డిసిప్లైన్గా ఉండదు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకే మనం రాజరికం కలిగి పొంది మనం జీవించడానికి ప్రియులరా మనం డిసిప్లైన్ పాటించాలి. ఉపదేశం డిసిప్లైన్. మన ఉపదేశం ఏముంది? వాక్యోపదేశం ఎలా ఉంది? ఆ డిసిప్లైన్ మనం పాటించాలి. హల్లెలూయా. తర్వాత మన నడిపింపు డిసిప్లిన్ ఎలా ఉంది అట్లా నడవడానికి. నేనే వచ్చి మీ ఊర్లో డోర్ టు డోరు తిరిగి యవనస్తుల కూడిక రండి, యూత్ మీటింగ్, మళ్ళీ ఇప్పుడు మనం సెలవు దినాలు కలుసుకుంటాం చెప్పిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వాలి మనవాళ్ళు. కారణం ఏంటంటే చూడు, అన్నమ్మ అబ్బాయిని ఎక్కడ పెంచింది కదా, దావీదు ఎక్కడ పెరిగాడు కదా, తర్వాత సంసోన్ ఎక్కడ పెరిగాడు, అట్లా పెరిగారు కాబట్టి వాళ్ళు అట్లా సేవకులు అయిపోయినారు. కాబట్టి మన పిల్లల్ని కూడా మనం అటు పెంచుకోవాలి. తర్వాత యవనస్తులు మనం కూడా మనల్ని మనం ఆసక్తి పరుచుకోవాలి. ఈ బైబిల్ పరంగా బైబిల్ చదువుతున్నప్పుడు మనతో ఎవరెవరు బైబిల్ గ్రంథంలో సేవ చేశారు అవన్నీ మనకు అర్థమవుతుంటాయి. మనకు ఒక ఆత్మీయ తీవ్రత వస్తుంది అన్నమాట. పిలుపు అనేది రకరకాలుగా ఉంటుంది అన్నమాట. దేవుడే డైరెక్ట్గా పిలిచేది ఉంటుంది, కొందరిని సేవకుల ద్వారా పిలిచేది ఉంటుంది, సేవకుల ద్వారా ప్రోత్సహించేది ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని మేము ప్రోత్సహించేది సేవ చేయడానికి, సేవ చేసి రాజరికం అనిపించడానికి. హల్లెలూయా. తర్వాత మన ద్వారా ఈ సేవ జరగాలి. మన ద్వారా మన ప్రార్థన, మన విశ్వాసం, మన పరిశుద్ధ జీవితం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలాగ ఎదుగుతూ ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి, వ్యవసాయం చేసి సేవ జరగడానికి మనం గోలు కలిగి ఉండాలి. మనం ఇక్కడ కాకపోతే ఎక్కడున్నా కూడా, ఇప్పుడు బయట దేశంలో ఉన్నాం అనుకోండి, మన ఊరిని మర్చిపోతామా? అమ్మ నాన్న మర్చిపోతామా కదా? ఇల్లుని మర్చిపోతామా? ఇల్లు వన్స్ అయినా ఇంటికి వచ్చిపోతాం. ఈ వచ్చేంతవరకు అయిపోయింది వచ్చేంతవరకు ఫోన్లో మాట్లాడతాం కదా. తర్వాత ఫోన్ కాన్ఫరెన్స్, ఇలాగా ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, అమ్మ నాయన అక్క చెల్లెలు. ఎందుకు? కుటుంబస్తులం కాబట్టి. మనం ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళమో ఆ కుటుంబాన్ని మనం మరం కాబట్టి మనం ఇక్కడ ఈ సంఘానికి యేసయ్య మినిస్ట్రీకి సంబంధించిన మన ద్వారా ఈ సేవ మనము, మన పిల్లలు
జరుగుతూనే ఉండాలి. మనిషి శాశ్వతం కాదు, సేవ శాశ్వతం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యాత్రలో వాళ్ళు భుజించిన ఆ మన్నాని వాళ్ళు దాచుకొని తెచ్చుకున్నారంట. ఎందుకు ఇదని అడిగితే ఈ ఆహారంతో దేవుడు మమ్మల్ని పోషించాడు అని చెప్పడానికి, తెలుసుకోవడానికి. తర్వాత మన్నా పాత్ర, పదాగిల పలకలు, ఆహారం చేతికర్ర, వీటి వల్ల ఏం కార్యం జరిగిందని వాళ్ళ తరాలు పిల్లలు తెలుసుకోవడానికి తెచ్చుకున్నారంట. కాబట్టి మనతోనే కాదు, మన పిల్లలు దేవుని సేవని చేసుకుంటూ రాజరికం పొందుకుంటూ సేవ మగుటంగా ధరించుకుంటూ మన పిల్లల ద్వారా యేసయ్య మినిస్ట్రీ సేవ జరుగుతూనే ఉండాలి. కోడి ఎలా నేర్పిస్తుంది మేత, అలాగా మనం పిల్లలకి నేర్పించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మరి ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా యేసయ్య మినిస్ట్రీస్కి సంబంధించిన పెద్దలు మనం కష్టపడి మినిస్ట్రీని కట్టుకున్నాం మనం. ఇప్పుడు నా టైము వయసు అయిపోతూ ఉంది, మీకు వెంటనే మీకు న్యాయం చేశాను. నేను ప్రసన్న కుమార్ని ఉద్యోగం ఆపి మీకు సేవకుడిగా ఇచ్చాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇష్టపడ్డారు. ఉద్యోగం చేసుకుంటే తను సొంతగా డబ్బు సంపాదించుకొని, ఆస్తి సంపాదించుకొని, వస్తువులు సంపాదించుకొని కుటుంబపరంగా బతకొచ్చు. ఏమంటారు? హల్లెలూయా. కానీ మీ రాబడి అంతట్లో పని సంపాదించుకోవాలి. ఇప్పుడు మన పాపళ్ళు, మన అలక్య అనుష పాపళ్ళు శాలరీ వచ్చింది, 10 రోజులు చెప్తామన్నారు, తాత శాలరీ వచ్చింది దేవుడికి ఇవ్వాలా అని. ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఇస్తారు. మొన్న మధ్య విజిట్ వస్తే కూడా యేసుదాసు సుగుణమ్మ ప్రార్థన చేసి తీసుకోమన్నారు. నేను ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చేసాను, మీరు దేవుని సేవలో ఖర్చు పెట్టేసేయండి. ఇది ఒక మంచి సహవాసం మనకి, మన అభివృద్ధి కొరకి, ఆత్మీయ అభివృద్ధి కొరకి. హల్లెలూయా. ఆ విధంగా మనం అందరం జాబు వాళ్ళమై, వ్యాపారవేత్తలమై, వ్యవసాయం రైతులు అన్నదాతలమై అయినా మనమందరం ప్రతి చేతి పని చేసుకున్నట్టు మనందరి ద్వారా ఏం జరగాలి? యేసయ్య మినిస్ట్రీస్ సేవ జరగాలి. నాకు తెలుసు ఒక పాప వివాహ సందర్భంలో వివాహం చేసుకునే అబ్బాయితో కండిషన్ పెట్టుకుంది, మా అమ్మ నాయన్ని వాళ్ళు ఉన్నంత వరకు నేను సాకాలి, మీరు అడ్డం చెప్పకూడదు. ఎందుకు? అమ్మా నాయన కనిపించి సాకి చదివించి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి అమ్మా నాయన ఉన్నంత వరకు సాకింది. అలాగా మన కండిషన్ కూడా ఉండాలి. హల్లెలూయా. మన యేసుదాస్, మన క్రీస్తురాజు ఉన్నాడు, అబ్బాయి పెళ్లి చేసుకునేటప్పుడు ఒక కండిషను, కోడలికి, క్రీస్తురాజు కోడలికి, కోడలు వస్తుంది కదా, కోడలు చెప్పాలా, నువ్వు సేవకు అడ్డం చెప్పకూడదు, సేవకు అడ్డం చెప్పకూడదని ఎవరు చెప్పాలి? కోడలంటే నవ్వుకున్నాడు చూడు, వసద్దలే బుల్లి పాలసద్దలే. హల్లెలూయా. ఇట్లాంటి కండిషన్ ఉండాలి. పిల్లలు మీకు, పాపాలను మీకు, మనం దేవుని సేవ జరిపించకపోతే అభాగ్యం అయిపోతాం. పరలోకం మంది మనం స్వతంత్రించుకుంటాం. మీరు కూడా పిల్లలు కన్నా తల్లిదండ్రులు అలా పిల్లల్ని ఈ టైంలో నిన్న 60 మంది వేసవి కాలంలో యూత్ మీటింగ్ అటెండ్ అయినారు. 70 మంది భోంచేశారు. ఎక్కడి నుంచి వస్తాయి మనకి 70 మంది భోంచేయడానికి? సేవకులకి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. మీరిచ్చే మీ కష్టార్జితంలో మేము మిగలబెట్టి ఇట్లా ఖర్చులు పెడుతున్నాం. స్థలాలు కొనడం, మీటింగులు పెట్టడం, మన భోజనాలు, మన మీటింగ్ ఖర్చు. నాది అని చెప్పడానికి ఇక్కడ సేవకులు ముందుకు రారు. మనది, మనందరిది, ఇక్కడ ఉందంతా ఏమన్నా మనందరిది అనే గోల్ అన్నమాట. ఇక్కడ ఎవరి సంపాదన వారిది అనుకుంటే సేవను డెవలప్ చేయలేం, మనం ఆత్మల్ని రక్షించలేం. మెయిన్ ఆత్మను రక్షించటానికి మనం బ్రతకాలి, ప్రార్థన చేయాలి. నన్ను రక్షించిన దేవుడా ఇంకొకరు కూడా
రక్షించడానికి నేను ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. దానికి కావాల్సిన మీటింగ్స్కి సువార్తకు పోవడానికి ఖర్చులు, ఛార్జీలు, ఆయిల్ ఖర్చు, ఇవన్నీ కూడా మన విదేశాలను ఎదురు చూసి విదేశాలను చేసే సేవ కాదు. మనమే పరిశుద్ధులమై మనమే సంపాదించి అన్ని రకాల మినిస్ట్రీలో మనం రాణించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ తలలో ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 యేసయ్య, మంచి దేవుడు అని స్తోత్రం నా తండ్రి. ఈ మధ్యాహ్నం సమయంలో నా తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ స్తోత్రం స్తోత్రం నాయన. మా మధ్యలో నాయన నా తండ్రి నాయన బిడ్డల నాయనను ఆస్వాదించి దీవించినందుకయ్యా నీ స్తోత్రం నాయన. యవనస్తుల ద్వారాగా నాయన మాకు ఎన్నో వాక్యాలు నాయన మాతోటి మాట్లాడినందుకయ్యా నీ స్తోత్రం స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్నం సమయంలో ఈ చిన్న ప్రార్థన ఆయన నీ పరలోకరాజుని జ్ఞాపం చేసుకోమని యేసు క్రీస్తును అడిగి ప్రార్థించి బతుకుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. భోజనాలు ప్రార్థన చేశారా? మహాగణుడా, ప్రేమ కలిగిన దేవ, జీవము కలిగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో యవనస్తుల కోడికలో నా ప్రభా, నీ దైవజనుల ద్వారా నా ప్రభా మీరు మాట్లాడిన మాటల విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఆ వాక్యోపదేశ ప్రకారం నాయన బిడ్డలు యవనస్తులందరూ నా తండ్రి ఆ విధంగా నడుచుకున్నట్టుకు నాయన వారు అభివృద్ధి పొందుటకు నాయన మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ధూపం వల్ల మీ సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ దేవుడు సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనకి నీ సకల పరిస్థితులకి సదాకాలం ఈ యొక్క యవనస్తులకి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. డిసిప్లిన్ పాటించాలి.